ఓరి నాయనో! దయ్యాల సీరియల్స్ కూడా చూసేస్తున్నాయి. సీరియల్స్ కాపురాలు కొంప ముంచుతాయంటే ఏదో అనుకున్నాను. సో, ఈ సినిమా చూసిన తర్వాతయే నాకర్థమైంది. ఓకే. అర్థమైంది. ఈరోజు ఈ వీడియోలో 'శుభం' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాము. హరీష్ రేయ లీడ్స్‌గా ప్రవీణ్ కే డైరెక్షన్‌లో వచ్చిన హారర్ కామెడీ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ చెప్పబోయే ముందు నా ఛానల్ గనక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకీ స్టోరీ ఏంటంటే ఈ సినిమాలో మన హీరో శ్రీను ఊరిలో కేబుల్ బిజినెస్ చేస్తూ ఉంటాడనమాట. అయితే ప్రెజెంట్ బిజినెస్ అంతంత మాత్రంగా ఉంటుంది. లైక్ ఆదాయం 5, వ్యయం 14 లాగా ఉంటదనమాట. బట్ మనోడికి నచ్చిన బిజినెస్ కాబట్టి వదులుకోలేక కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇక రీసెంట్‌గా మనోడికి శ్రీవల్లి అనే అమ్మాయితో అరేంజ్ మ్యారేజ్ జరుగుతుంది. సో, తనకి అమ్మాయి చాలా బాగా నచ్చడంతో బాగా చూసుకోవాలి అనుకుంటాడు. కానీ అంతకు ముందే పెళ్ళైన తన ఫ్రెండ్స్ అమ్మాయి ఎంత నచ్చినా కంట్రోల్‌లో పెట్టాలి అని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారనమాట. కానీ పాపం మనోడికి పరిస్థితి ఎలా ఉందంటే పెళ్ళైన ఫస్ట్ నైట్ రోజే భార్యకి దయ్యం పడుతదనమాట. తనకే కాదు ఊరిలో ఉండే అందరి భార్యలకు దయ్యాలు పడతాయి. సో, రోజు రాత్రి 9 అవ్వంగానే దయ్యాలంతా కలిసి 'జన్మ జన్మల బంధం' అనే సీరియల్ చూడ్డానికైతే రెడీ అయితారు. సీరియల్ చూస్తున్నప్పుడు ఏదైనా డిస్టర్బ్ వచ్చిందనుకోండి, వాళ్ళ హస్బెండ్ అయితే చితకబాదుతారనమాట. దాంతో ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని ఒక మాయశ్రీ అనే లేడీనైతే కలుస్తారనమాట. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఈ 'జన్మ జన్మల బంధం' సీరియల్ ఏంటి? ఇది చూడడానికి దయ్యాలు ఎందుకు ఎగబడి ఎగబడి వస్తుంటాయి? అంతలా ఆ సీరియల్‌లో ఏముంది? అసలు ఈ ఆత్మలన్నీ ఎవరివి? ఎక్కడి నుంచొచ్చాయి? ఇంతకీ ఈ మాయశ్రీ ఎవరు? తను చూపించిన పరిష్కారం ఏంటి? ఇంతకీ శ్రీనుతో పాటు ఊర్లో ఉన్న మగవాళ్ళందరి భార్యలకు దయ్యాలు వదిలిందా లేదా? వదిలించడే ప్రాసెస్‌లో వాళ్ళకి తెలిసిన నిజాలేంటి అని మీరు ఈ సినిమా చూసైతే తెలుసుకోవాల్సి ఉంటది. సో, ఈ సినిమా అయితే చాలా కామెడీ అండ్ హారర్ సినిమా. సినిమా స్టార్ట్ అవ్వడమే చాలా ఇంట్రెస్ట్‌గా స్టార్ట్ అవుతుంది. సినిమా మొత్తం ఒక సీరియల్ చుట్టూ తిరుగుతుందని మనకు ముందే హింట్ అనేది ఇచ్చేస్తారు. తర్వాత యాక్ట్రెస్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. సో, సినిమాలో కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. సెకండ్ హాఫ్‌లో కూడా కొంచెం కొంచెం ఫన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకా ఇంటర్వెల్‌లో సర్ప్రైజ్ ఉంటది. అది సర్ప్రైజ్ కాకపోయినా మనకు మొత్తం ఉండే డౌట్స్ అన్నీ క్లారిటీ అవుతాయన్నమాట. సీరియల్ అనే పాయింట్‌ని బేస్ పెట్టుకొని హారర్ ఫిల్మ్ బాగా ప్రెజెంట్ చేశారు. సో, ఈ మూవీని కామెడీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సో, మనకి అంత క్యూరియాసిటీ ఉండదనమాట. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ అయితే ఉండదు. సో, కొన్ని పోర్షన్స్ అయితే చాలా స్లోగా ఉంటాయి. ఇంకా ఫస్ట్ 30 మినిట్స్ అయితే సినిమా అక్కడే ఉంటది. ఎక్కడికి జరగదనమాట. సినిమా క్లైమాక్స్‌లో కామెడీ ఉంటది. అండ్ ఒక్కసారిగా కామెడీ నుంచి ఎమోషనల్‌కి జంప్ అవుతుంది. బట్ లాస్ట్‌లో ఒక మెసేజ్ కూడా అయితే ఉంటది. పర్ఫార్మెన్స్ అయితే అందరూ చాలా బాగా చేశారు. లైక్ టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డైరెక్షన్స్ అన్నీ బావున్నాయి. టెక్నికల్‌గా ఫిల్మ్ సాలిడ్‌గా ఉంటది. ఫైనల్‌గా ఎంటర్‌టైన్ మూవీ విత్ ఎ గుడ్ మెసేజ్ అని చెప్పవచ్చు. సో, అడల్ట్ కంటెంట్ ఏం లేదంటే ఏం లేదు. చిన్న పిల్లలతో కూడా చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తం ఎళ్లి ఒకసారి చూడొచ్చు. ఓవరాల్‌గా చెప్పేది ఏంటంటే ఈ సినిమా అయితే ఫుల్ కామెడీ మూవీ అనమాట. హారర్ ఉంటది కానీ అంత భయపడే అంత సీన్‌లయితే ఏముండవు. సో, ఇది నా రివ్యూ. నా రివ్యూ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతకు ముందే మీరు సినిమా చూస్తున్నట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ. జై హింద్.